మన జీవితంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మన భవిష్యత్తుని శాసిస్తాయి కదా. ఒక్కోసారి ఒకే ఒక తప్పుడు అడుగు జీవితాంతం వెంటాడుతుంది. అలాంటి ఒక కథే ఇది. కేవలం ఒకే ఒక్క ఎంపిక ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా ఎలా తలక్రిందులు చేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో మన పాత్ర పేరు రవి. రవికి ఒక బలమైన నమ్మకం ఉండేది. అదేంటంటే చదువంతా దండగా అనవసరమని. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించే ఈ ఒక్క ఆలోచనే అతని కథ మొత్తాన్ని నడిపించింది. ఆ తర్వాతేం జరిగిందో తెలుసుకుందాం. అసలు కథ మొదలయ్యేది ఇక్కడే, రవి చిన్నప్పుడు తీసుకున్న ఒకే ఒక్క పొరపాటు నిర్ణయం దగ్గర. రవికి అప్పటికప్పుడు దొరికే సంతోషమే ముఖ్యమనిపించింది. అందుకే బడి మానేసి ఆటలతో అల్లరితో కాలం గడిపేశాడు. కాని అదే సమయంలో అతని క్లాస్మేట్స్ మాత్రం వాళ్ళు వేరే దారిలో వెళ్లారు. భవిష్యత్తు కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నారు. పుస్తకాలతో స్నేహం చేశారు. కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఏళ్లు గడిచిపోయాయి. కాలం ఎవరికోసమూ ఆగదు కదా. రవి స్నేహితులంతా వాళ్ల కెరీర్లలో స్థిరపడ్డారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఆఫీసర్లు అయ్యారు. మరి రవి? తను మాత్రం చదువుకోలేదు. ఎక్కడున్నాడో అక్కడే ఆగిపోయాడు. చూడండి, మనం స్కూల్లో పాఠాలు నేర్చుకోకపోతే జీవితమే మనకు పాఠాలు నేర్పుతుంది. కాని అది చాలా కఠినంగా, బాధాకరంగా ఉంటుంది. రవి విషయంలో సరిగ్గా అదే జరిగింది. సో జీవితం రవికి నేర్పిన మొదటి పాఠం అవకాశాన్ని చేజార్చుకోవడం ఎంత బాధగా ఉంటుందో చూపించింది. ఊహించుకోండి, రవికి 28 ఏళ్లు. తను ఒక నిర్మాణంలో కూలీగా పనిచేస్తున్నాడు. ఎండలో కష్టపడుతున్నాడు. అదే సమయంలో తన కళ్ల ముందే తన వయసు వాళ్లే సూటూ బూటూ వేసుకుని పెద్ద కార్పొరేట్ ఆఫీసులోకి వెళ్తున్నారు. ఆ దృశ్యం అది అతని గుండెల్లో గుణపంలా గుచ్చుకుంది. తను ఎక్కడ ఉండాల్సింది, ఎక్కడ ఉన్నాడు అనే తేడా కళ్లకు కట్టినట్టు కనిపించింది. ఆ క్షణంలో అతని మనసులో మెదిలిన మొదటి ఆలోచన ఏంటో తెలుసా? అయ్యో, నేను కూడా సరిగ్గా చదువుకునుంటే బహుశా నేను కూడా వాళ్లలాగే ఆ ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాణ్ణేమో అని. పశ్చాత్తాపం అది అప్పుడే మొదలైంది. సరే, అది మొదటి పాఠం. ఇక రెండోది, ఇది ఇంకాస్త లోతైనది. డబ్బు, ఉద్యోగం కంటే ముఖ్యమైనది ఆత్మగౌరవం. దాన్ని కోల్పోయినప్పుడు కలిగే అవమానం గురించి. ఒకసారి ఏదో డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాల్సొచ్చింది. కాని రవికి చదవడం రాదు కదా. అక్కడున్న ఆఫీసర్ ఏమన్నాడంటే, చదవడం రాదా? సరేలే, ఇక నీ వేడుముద్ర పెట్టు అన్నాడు. ఆ మాట విని చుట్టూ ఉన్నవాళ్లంతా నవ్వారు. ఆ నవ్వులు అవి రవికి బాణాల్లా గుచ్చుకున్నాయి. సిగ్గుతో, అవమానంతో తలదించుకున్నాడు. బయట అవమానాలు ఒక ఎత్తైతే సొంత ఇంట్లో కన్న కొడుకు ముందు తలదించుకోవాల్సి రావడం మరో ఎత్తు. అదే జీవితం నేర్పిన మూడో పాఠం. ఒకరోజు వాళ్ళబ్బాయి హోంవర్క్ పుస్తకం పట్టుకుని వచ్చాడు. నాన్నా, ఇది కొంచెం చెప్పవా అని అడిగాడు. ఆ చిన్న ప్రశ్నకు రవి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఏముందో తనకే చదవడం రాదు. అప్పుడు ఆ పిల్లాడి కళ్లలో కనిపించిన నిరాశ రవి హృదయాన్ని ముక్కల్చేసింది. తన ఒక్క తప్పుడు నిర్ణయం తన కొడుకు భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపుతోందని ఆ క్షణం అతనికి అర్థమైంది. ఇక నాలుగో పాఠం. ఇది ఒక మామూలు బస్సు ప్రయాణంలో ఎదురైంది. ఒక్కోసారి మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలే మనకు పెద్ద గుణపాఠాలు నేర్పుతాయి కదా. ఆ బస్సులో స్కూల్ పిల్లలు ఎక్కారు. నేను పెద్దయ్యాక పైలట్ అవుతా, నేను డాక్టర్ అవుతా అని ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు వింటున్న రవికి తన గతం గుర్తొచ్చింది. తనలో తాను ఇలా అనుకున్నాడు, ఈ పిల్లలు ఈరోజు వాళ్ల భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారు. నేనేమో నా భవిష్యత్తును ఎప్పుడో నా చేతులారా నాశనం చేసుకున్నాను. వాళ్ల కళ్లలో ఆశ, తన మనసులో నిరాశ. ఆ తేడా అతన్ని కాల్చేసింది. ఇక ఐదవది, చివరి పాఠం. ఇది ఒక వర్షపు ఉదయం. అతని జీవితంలోని కఠినమైన వాస్తవాన్ని నేరుగా చూపించింది. జోరున వర్షం పడుతోంది. అయినా రవి పని చెయ్యక తప్పదు. ఆ వర్షంలో తడుస్తూ పనిచేసుకుంటుంటే కొంతమంది పిల్లలు గొడుగులు పట్టుకుని స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళు ఛీ, ఈ వర్షంలో స్కూల్కి వెళ్లాలా అని సణుక్కుంటున్నారు. అది చూసిన రవికి కళ్లలో నీళ్లు తిరిగాయి. అయ్యో, వీళ్లు వద్దనుకుంటున్న ఈ బడికే కదా నేను వెళ్లకుండా నా జీవితాన్ని పాడుచేసుకుంది. నేను కూడా ఈ పిల్లల్లాగే బడికి విలువ ఇచ్చి ఉంటే ఈరోజు నా బతుకిలా ఉండేది కాడు కదా అని తనలో తానే బాధపడ్డాడు. ఇలా జీవితంలో ఎదురైన ప్రతి అనుభవం, ప్రతి అవమానం రవికి ఒక బరువైన నిజాన్ని నేర్పాయి.
పశ్చాత్తాపమనే భారాన్ని మోయడం ఎంత కష్టమో తెలియజేశాయి. నిజమేంటంటే చదువుకునేటప్పుడు పడే నొప్పి, ఆ కష్టమో మహా అయితే కొన్ని సంవత్సరాలుంటుంది. కాని ఆ కొన్ని సంవత్సరాల కష్టానికి భయపడి పారిపోతే పశ్చత్తాపమనే నొప్పి అది జీవితాంతముంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం మనల్ని దహించివేస్తుంది. సో రవి కథ కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఇది మనందరికీ ఒక జీవితకాల నీతిని గుర్తుచేస్తుంది. చదువు అంటే కేవలం ఉద్యోగం సంపాదించడం కాదు, అది మనకు అవకాశాలనిస్తుంది, సమాజంలో గౌరవాన్నిస్తుంది, మనమీద మనకు నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మల్చుకునే స్వేచ్ఛను ఇస్తుంది. రవి కోల్పోయింది కేవలం ఉద్యోగాన్ని కాదు, ఈ అమూల్యమైన బహుమతులన్నింటినీ. రవి కథ మన కళ్ల ముందు ఉన్న ఒక హెచ్చరికలాంటిదే. మనం ఈరోజు తీసుకునే నిర్ణయాలు, మనం ఈరోజు చేసే పనులే మన రేపటి జీవితాన్ని నిర్మిస్తాయి. మరి మనం ఈరోజు ఎలాంటి భవిష్యత్తుకు పునాది వేస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాలి.